మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క కృప పొందుతూ ఆయన ప్రేమను అనుభవిస్తూ ఆయన రాజ్య సువార్థికులుగా ఈ భూమి మీద నివసిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవాది దేవునికి స్తోత్రాలు. ఆ కృప కలిగిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దైవవాక్కు కృపావార్త మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనము. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువు మనుష్య కుమారునిగా ఈ లోకంలోనికి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికారు. 3.5 సంవత్సరములు ఆయన మహిమ పరిచర్యలో అనేకులను ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతూ, ఈ యుగ సమాప్తికి మీ రాకడకు సూచనలు ఏంటి అని అడుగుగా దేవుడు వారికి రాకడకు సంబంధించిన సూచనలు తెలియచేశారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ సూచనలు మనం అధికంగా చూడగలుగుతాం. ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అంటే, మొదటిది, జనాభా విపరీతంగా విస్తరిస్తారు. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనంలో ఆదాము అవ్వలకు దేవుడు తన ఆశీర్వాదాన్ని ఇస్తూ, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, ఈ భూమిని నింపండి అని వారిని ఆశీర్వదించారు. జల ప్రళయము తరువాత నోవహు కుటుంబాన్ని కూడా మీరు ఈ భూమి మీద విస్తరించండి అని దేవుడు వారిని ఆశీర్వదించారు. అలాగే జనాభా విపరీతంగా విస్తరిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. అయితే జనాభా విస్తరిస్తున్నట్లుగా ఆహార విస్తరణ జరగట్లేదు. జనాభా ఎక్కువైపోతుంది, ఆహారం తక్కువైపోతుంది. దాని వలన రాకడకు రెండవ సూచన కరువులు వస్తాయి. కరువులు వస్తా ఉన్నాయి, మనం చూస్తానే ఉన్నాం. ఒక దేశం తర్వాత మరొక దేశంలో కరువులు అధికమైపోతున్నాయి. నోవహు దినములలో ఏ విధంగా ఉందో, జల ప్రళయమునకు ముందు ఏ విధంగా భూమి మీద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో రాకడకు ముందు కూడా అలాంటి పరిస్థితులే ఉంటాయని దేవుడు తెలియచేశారు. జల ప్రళయానికి ముందు నోవహు దినములలో ఎలా ఉందంటే, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తూ జలప్రళయం వస్తుంది అని నోవహు తెలియజేసిన దానిని అలక్ష్యం చేయటం వలన జలప్రళయంలో వాళ్ళందరూ నాశనం అయిపోయారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం, 38వ వచనం, 39వ వచనంలో ఈ విషయాలు మనం చూడగలుగుతాం. దేవుని యందు ప్రియమైన వారలారా, మూడవది, ఆయన రాకడకు ముందు పాపం విస్తరిస్తుంది. ఇప్పుడు మనుషులందరిలో చూస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పాపం అనేది విస్తరిస్తానే ఉంది. సమయం అనేది తెలియకుండా సమయాన్ని వ్యర్థపరుస్తూ ప్రతి ఒక్కరూ పాపంలోనికి జారిపోతున్నారు, పాపము ఒడిలో ఒదిగిపోతున్నారు. అందుకు భయంకరమైన ఆయుధంగా ఏం చెప్పుకోవాలి అని అంటే, మన చేతుల్లో ఉన్న మొబైల్ ఫోన్సే భయంకరంగా మన సమయాన్ని వృధా చేసేస్తున్నాయి. చూడకూడనివి చూస్తూ, చేయకూడనివి చేస్తూ పాపానికి మనం వారసులం అయిపోయాం. ఆ పాపం నుండి మనం బయటపడాలి. రాకడకు సూచన ఏమిటి అని అంటే, నోవహు దినములలో పాపం పెరిగినట్లుగా ఇప్పుడు కూడా అవన్నీ జరుగుతున్నాయి. పాపం పెరిగిపోతుంది. కాబట్టి ఆ రాకడకు సూచనలు నెరవేరుతున్నాయి. అలాగే అవాంఛనీయమైన సంఘటనలు, అంతుపట్టని రోగాలు, రాజ్యం మీదికి రాజ్యం, జనం మీదికి జనం, దోపిడీలు, హత్యలు, దొంగతనాలు, ఇవన్నీ భయంకరంగా పెరిగిపోతాయని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఒలీవల కొండ మీద తెలియజేశారు. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కదా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, మనం ఆయన రాకడకు చాలా సమీపంగా ఉన్నాం. 4వది, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనము ప్రకారం అంత్య దినములలో ఆయన రాకడ సమయంలో, యుగ సమాప్తి సమయంలో జ్ఞానం ఎక్కువైపోతుంది. ఇప్పుడు విపరీతమైన చిన్న పిల్లలకు సైతం జ్ఞానం పెరిగిపోతుందండి. మనందరికీ అనుభవం అవుతుంది. 5వది,
మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం ప్రకారం దేవుని రాజ్య సువార్త లోకమంతటా ప్రకటించబడాలి, ఆ మీదట అంతము వచ్చును అని యేసుక్రీస్తు ప్రభువు రాకడకు సూచనగా తెలియజేశారు. సువార్త విపరీతంగా ప్రకటించబడుతుంది, సువార్త అడ్డగించబడుతుంది, మతద్వేషుల వలన సువార్త ప్రకటనకు అడ్డు కలుగుతుంది. ఇవన్నిటిని బట్టి మనం గమనించవలసింది ఏంటంటే క్రీస్తు రాకడకు మనం దగ్గరగా ఉన్నాం. అందుకు తగ్గట్టుగా మనం సిద్ధపడాలి. ఒకటి వాస్తవం, ఆయన రాకడ మాత్రము వాస్తవం. యేసుక్రీస్తు ప్రభు త్వరగా రాబోతున్నారు అని దేవాది దేవుడు చెప్పారు, ప్రవక్తలు చెప్పారు, శిష్యులు చెప్పారు, స్వయాన యేసుక్రీస్తు ప్రభు కూడా తెలియజేశారు. కాబట్టి ఆయన రాకడ వాస్తవం, మన పోకడా వాస్తవం. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యమైనా మన పోకడ త్వరగా వస్తే మనం ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉంటామా? ఆయన క్లియర్గా మనకు జరగబోవు దానిని తెలియచేశారు. ఇది ప్రిడిక్షన్ కాదు, దిస్ ఇస్ ద ప్రొఫెసీ. ఇది ప్రవచనం. మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట నమ్మకం, ఆయన నమ్మకం. ఆయన మాట ఇచ్చి తప్పని వాడిని లేఖనం చెప్తుంది కదా. స్వయాన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తన శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు తెలియచేసిన రాకడ సూచనలు ఇవి నెరవేరుతున్నాయి. తప్పక ఆయన రాకడుంది, త్వరగా ఆయన రాబోతున్నారు, ఆయన ద్వారం దగ్గరే ఉన్నారు. సిద్ధపడవా? ఎంతవరకు అలక్ష్యంగా ఉంటావు? రేపు రేపు అని ఎంతవరకు పోస్ట్ పోన్ చేస్తావు? ఈ తరువాత అనే మాట, ఈ వాత నుండి మనం బయటపడొద్దా? ఒక్కసారి ఆలోచించు. దేవుడు నిన్ను దీవిస్తారు. ఆ దీవెన ఎలా ఉంటుందని అంటే పరలోకంలోకి తీసుకెళ్లేంత. ఆ దీవెన ఎలా ఉంటుందంటే ఆయన కుడి ప్రక్కన కూర్చునేంత. ఆ దీవెన ఎంతగా ఉంటుందంటే ఆయనతో రాజ్య పరిపాలన చేసేంత. ఈ దీవెనలన్నీ పోగొట్టుకుంటావా? ఒక్కసారి ఆలోచించు. ఈ రోజే మోకరించు, దేవుని వాక్యాన్ని గైకో, దేవునికి స్తోత్రం చెల్లించు. ఏదైనా దేవునికి నీకు మధ్యన విరోధమైనది ఉంటే తీసేయి. దేవునికి లొంగిపో, దేవుని ఎదుట వంగిపో. దేవుడు తప్పక నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, మీరు త్వరగా రాబోతున్నారు ప్రభా. ఇది సత్యం, ఇది వాస్తవం ప్రభా. ప్రజలందరూ ఇది తెలుసుకుని, నీ బిడ్డలందరూ గైకొని, మేల్కొని, సిద్ధం కలిగి, జాగ్రత్తగా ప్రభా దేవుని కొరకు ఎదురు చూచువారిగా, అందుకు కావలసిన ఆత్మీయ స్థితి, ఆత్మీయ జీవితం కలిగి దేవనైన నీ ఎదుట సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా ఉండినట్లు మీరు దీవించి, ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.